అన్నీ కూడా నీ సన్నిధికి తోడుకొని వచ్చావు. దాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఇదిగో యేసయ్య, పాటల్లో, ఆరాధనలో, సాక్ష్యంలో ఎంతగానో తోడుగా నీడగా నీ కృపను ఉంచావు. దాన్ని బట్టి నీకు స్తోత్రములు ప్రభా. ఇప్పుడు వాక్యం చెబుతుండగా నీ అగ్ని కాపుదలు అన్ని మీద ఉంచండి యేసయ్య. చెప్పే ప్రతి మాట ద్వారా మేము నడుచుకోవడానికి, అంగీకరించడానికి మా కృప చూపించండి యేసయ్య. యేసయ్య చెప్పేటప్పుడు నోటికి బోరుగా ఉండి ఆ చెప్పే ప్రతి మాట ద్వారా మేమందరము నడుచుకోవడం కృప చూపించండి యేసయ్య. చిన్న ప్రార్థన పాదాల సన్ని చేర్చుకోమని యేసు నడుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. గట్టిగా చెప్దాం. రైట్, ఒకసారి మరలా చదువుకుందాం మాట. అనుకూల సమయమందు నీ మొర ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటిని అని ఆయన చెప్తున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. చూడండి, నిన్న నూకరాజు గారు చనిపోయారు. నూకరాజు ఎవరని అనుకుంటున్నారా? రవణమ్మ వస్తుంది కదా, కళ్ళు సరిగ్గా కనిపించే రవణమ్మ వస్తుంది కదా, వాళ్ళ భర్త గారు నిన్న చనిపోయారు. అయితే ఇబ్బంది ఏంటంటే, ఈరోజు పొద్దున్న 7 గంటలకు వెళ్ళి ఆ కార్యక్రమం అంతా చూసి, మరి సమాధి కార్యక్రమం అంతా చేసి మేము వచ్చాము. అందుకనే లేట్ అయింది. మరి ఈ సమాధి కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ కూడా, చాలా కొంతమంది వచ్చారు, వచ్చిన అందరికీ కూడా వందనాలు. ఆయన రక్షణ తీసుకోలేదు, ఆయన రక్షణ తీసుకోలేదు. అయితే ఇప్పుడు ఇబ్బంది ఏంటి? ఆయన రక్షణ తీసుకోకపోతే ప్రాబ్లం ఏంటి అంటే, సమాధి కార్యక్రమం మన ప్రకారము చేసినప్పటికీ ఆయన పరలోక రాజ్యం వెళ్ళడు. ఇది నేను చెప్తున్నాను. మనకున్న దాని ప్రకారం, దేవుడు చెప్పిన దాని ప్రకారం ఆయన పరలోక రాజ్యం వెళ్ళడానికి అవకాశాలు చాలా అంటే చాలా తక్కువ, 0.01 ఉండొచ్చేమో. అది దేవుడి ఇష్టమైతే. అది సమాధి కార్యక్రమం మన ప్రకారం ఎందుకు చేసామంటే, మన మందిరానికి వస్తూ ఉన్నారు కాబట్టి, బాగా విశ్వాసంగా ఉన్నాడు, బాగా పశ్చాత్తాపడి ప్రార్థన చేసేవాడు. ఆయన ఎప్పుడైతే ఈ పెరాలసిస్ నుంచి బయటకు వచ్చాడో అప్పటి నుంచి ఆయన రక్షణ తీసుకుంటానన్నాడు, కానీ తీసుకోలేదు. వాయిదా వేశాడు. ఎందుకండి తీసుకోవట్లేదంటే, మొక్కు ఉన్నదన్నాడు. ఇప్పటికీ ఇంకా ఆయన మొక్కు చెల్లించకుండానే వెళ్ళిపోయాడు. మొక్కు చెల్లించకుండానే వెళ్ళిపోయాడు. నువ్వు మొక్కు చెల్లించినా చెల్లించకపోయినా నువ్వు వెళ్ళిపోతే మాత్రం నరకానికి వెళ్ళిపోతావు, రక్షణ లేకపోతే. అందులో తిరిగేలేదు. చాలామంది రక్షణని ఆలస్యం చేస్తూ ఉన్నారు. నాకు నిజంగా చాలా సంతోషకరమైన విషయం ఏంటో తెలుసా అండి? మొన్న జఫన్యాయి గారు చెప్పిన మాటకి వెంటనే మాటకి అంటే వాక్యాన్ని తీసుకొని వెంటనే బాప్టిజం తీసుకున్నారు ఒకరు. స్తోత్రం చెప్పండి. పేతురు గారు ఆనాడు వాక్యము చెప్పిన వెంటనే, ఆయన మాటలు, దేవుని మాటలు పంచుకున్న వెంటనే రక్షణ పొందారు. శ్రేష్టమైన రక్షణది. వాక్యాన్ని విని వెంటనే దేవుణ్ణి తెలుసుకొని రక్షణ తీసుకోవడం శ్రేష్టమైన రక్షణ. 3000 మంది తీసుకున్నారు. ఆ రోజు అయ్యగారు చెప్పిన తర్వాత నెక్స్ట్ రోజే ఒకరికి మనం బాప్టిజం ఇచ్చాం. స్తోత్రం చెప్పండి. కానీ ఒక సంవత్సరం బట్టి ఆయన్ని పోరాడుతూ ఉన్నాం. కానీ ఆయన, నాకు మొక్కు ఉందండి, అది తీర్చుకున్నాకే నేను రక్షణ తీసుకుంటానన్నారు. ఆఖరికి ఉపవాస ప్రార్థనల ముందు కూడా ఒకసారి వెళ్ళి మాట్లాడాం. అప్పటికి ఆయన ఆరోగ్యం చాలా బలహీనపడిపోతూ ఉంది, చాలా బలహీనమైపోయాడు ఆయన. అప్పటికి ఇంకా హాస్పిటల్కి వెళ్ళలేదు. చెప్పాను, మీరు తీసేసుకోండి, ఎంత త్వరగా తీసుకుంటే అంత మంచిది అని చెప్పాను. తీసేసుకుంటానండి అన్నాడు. ఆ మాట అనే లోపలనే ఆయన హాస్పిటల్కి వెళ్ళిపోయాడు. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత రాగానే తీసుకుంటానని అనుకున్నాడట, కానీ తీసుకునే స్థితిలో రాలా ఆయన, వెళ్ళిపోయే స్థితిలో వచ్చాడు. ఆలోచన చెయ్యండి, దేవుడు చెప్పే మాట ఏంటో తెలుసా? మరొకసారి చదువుకుందాం ఆ మాట. అనుకూల సమయమందు నీ మొర ఆలకించాను, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటాను అంటున్నాడు దేవుడు. స్తోత్రం చెప్పండి. తర్వాత ఇదిగో
ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. స్తోత్రం చెప్పండి. ఇప్పుడే రక్షణ దినము, నేడే రక్షణ దినము, ఈ క్షణమే రక్షణ దినం. స్తోత్రం చెప్పాలా? ఆయన అనుకున్నాడు ఉపవాస ప్రార్థనలు 3 రోజులు అయిపోయిన తర్వాత నేను తీసుకుంటానండి అనుకున్నాడు. హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన తర్వాత తీసుకుంటా అనుకున్నాడు. వెళ్ళాడు కానీ రాలేదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి ఉంటాడు ఆయన? ఒక మాట చెప్పండి, ఎక్కడికి వెళ్ళి ఉంటాడు ఆయన? చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనం. యోహాను సువార్త. ఏ సిట్ల నేను ఒకరు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశించలేరని నిశ్చయముగా, అంటే అర్థం ఏంటి? కళాఖండిగా చెప్పేస్తున్నాను నేను. నువ్వు నీటి ద్వారా కానీ ఆత్మ ద్వారా కానీ రక్షణ పొందుకోలేకపోతే కళాఖండిగా ఇంకా తిరిగే లేదు అందులో. ఎక్కడికి వెళ్ళావు నువ్వు? దేవుని రాజ్యంలో నువ్వు అడుగు పెట్టలేవని కళాఖండిగా చెప్తున్నాడు దేవుడు. అంటే ఖచ్చితంగా ఇంకా తిరుగులేదు అందులో. నీటి ద్వారా నువ్వు ఖచ్చితంగా బాప్టిజమము పొందుకొని ఉండాలి. ఆయన ఆశ వేరే. చాలామంది మీలో కూడా కొన్ని మొక్కుబడులు ఉన్నాయి అనుకుంటున్నాను నేను. రక్షణ తీసుకోవడానికి నీ మొక్కుబడి అడ్డొస్తే, ఒకవేళ రక్షణ లేకుండానే నువ్వు వెళ్ళిపోతే నీ మొక్కుబడి నిన్ను పరలోక రాజ్యం తీసుకెళ్దు. మరలా చెప్తున్నా చూడండి, క్రైస్తవుల భక్తికి అన్యుల భక్తికి చాలా తేడా ఉంది. అవునా కదా? అన్యుల భక్తి మేము విన్నాం, ఇప్పుడు వింటున్నారా? ఎంత గొప్ప భక్తో. నేను కించపరచట్లేదు, నేను విమర్శించట్లేదు. నిజంగానే వింటే మనకి ఏమనిపిస్తుంది? పెట్టింది వినాయకుడి విగ్రహం, వచ్చే పాటలు నీ భక్తి నిన్ను చూసి ఎదుటి వ్యక్తికి అర్థం కావాలా, అమ్మ బాబా ఇది భక్తి అని. దేవుడు ఎంటర్టైన్మెంట్ కోసం కాదు, ఎంటర్టైన్మెంట్ కోసం దేవుడు కాదు. మనం గెంతులు వేసుకొని ఇష్టాసారంగా విచ్చలవిడిగా ఎంజాయ్ చేసేయడానికి దేవుడు కాదు. అలాంటి దేవుడు మన దేవుడు కాదు. స్తోత్రం చెప్పండి. దేవుడు అంటే ఒక డిసిప్లిన్ ఉండాలా, దేవుడు అంటే ఒక భయం ఉండాలా, దేవుడు అంటే ఒక ఖచ్చితమైన నమ్మకం ఉండాలా. అలా ఉంటే దేవుడు పేరు చెప్పుకొని మనకిష్టం వచ్చినట్టుగా మనం గెంతులు వేసేసి, మనకిష్టం వచ్చినట్టుగా మనం పాటలు పెట్టేసి, భక్తి, ఒక మనిషి యొక్క భక్తి ఎక్కడ తెలుస్తుంది అంటే తను నడిచే ప్రవర్తన కానీ మాట్లాడే తీరు బట్టి వాళ్ళు చేసే భక్తిని మనకు తెలిసిపోతూ ఉంటుంది. ఆటోమేటిక్గా తెలిసిపోతూ ఉంటుంది, అందులో తిరిగే లేదు. ఇప్పుడు నూకరాజు గారిని చాలాసార్లు అడిగాం, చాలాసార్లు అడిగాం. నేను మరలా చెప్తున్నాను, మీలో ఎవరన్నా ఒకవేళ రక్షణ తీసుకోవాలి అని ఆశ ఉంటే, రేపు తీసుకుంటాను, ఎల్లుండి తీసుకుంటాను, అమ్మాయి పెళ్ళయ్యాక తీసుకుంటాను, అబ్బాయి పెళ్ళయ్యాక తీసుకుంటాను, ఉద్యోగం వచ్చాక, మనవడు వచ్చాక, అది వచ్చాక, ఇది వచ్చాక అంటే అప్పుడు నువ్వు ఉండకపోతే, ఒకవేళ వాళ్ళు ఉంటారు, నువ్వున్నా నీ లేకపోయినా నీకు మనవడు వస్తాడు, కొడుకు వస్తాడు, ఉద్యోగం వస్తుంది, పెళ్ళి అవుతుంది, వాళ్ళ జీవితాలు బాగుంటాయి. కానీ నువ్వు మాత్రం ఎక్కడ ఉంటావు? ఆ రోజు జఫన్యాయి గారు ఖచ్చితంగా కూడా చెప్పారు, రక్షణ తీసుకోలేకపోతే తీసేసుకోండి అమ్మ, ఆలస్యం చెయ్యొద్దు. యేసుప్రభు వచ్చింది దేనికంటే నేను నరకం నుంచి పరలోకం తీసుకెళ్ళడానికే వచ్చాడు. ఆ రక్షణ నీకు లేకపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు, అందులో తిరిగేలేదు. ఈ రోజు మంది కాదు, ఈ క్షణం మంది కాదు, రేపు మంది కాదు. ఈరోజు పడుకున్న వారు రేపు పొద్దున్న లేస్తారని కూడా గ్యారంటీ లేదు. నూకరాజు గారికి వాళ్ళ అల్లుడి గారు హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను ఫోన్ చేశాను. ఎప్పుడు? నిన్న పొద్దున్న మధ్యాహ్నం ఆయనకు ఫోన్ చేశాను. ఎలా ఉన్నారండి అంటే, బాగానే ఉన్నారండి, చాలా బాగున్నారండి, త్వరగానే డిశ్చార్జ్ చేసేస్తారా అని అన్నారు. అలా అన్న 3 గంటలకల్లా ఆయన చనిపోయాడు. అందరూ అనుకున్నారు ఇంటికి క్షేమంగా వచ్చేస్తారని, ఆయన చనిపోయాడు. మరలా చెప్తున్నా, రక్షణకి ఆలస్యం చెయ్యొద్దు. ఎందుకంటే నిన్ను పరలోకం తీసుకెళ్ళడానికి ఆయన వచ్చాడు. అయ్యగారు చెప్పినట్టుగా నీకు ఉద్యోగం ఇవ్వడానికో, ఇల్లు ఇవ్వడానికో అవన్నీ తర్వాత వస్తాయి. ఈలోగా అవి ఉద్యోగము, ఇల్లు, కొడుకు పెళ్ళి, కొడుకు సంగతి, పరిస్థితుల సంగతి ఇవన్నీ ఆటోమేటిక్గా వస్తూనే ఉంటాయి. కానీ రక్షణ నీకు ఎలా వస్తుంది? నువ్వు కష్టపడితే డబ్బులు వస్తే నువ్వు ఇల్లు కట్టుకుంటావు, బాగుంటుంది. మరి రక్షణ ఎలాగొస్తుంది చెప్పండి? రక్షణ ఎలాగొస్తుంది?
నువ్వు సంపాదించే డబ్బులతో రక్షణ నువ్వు కొనుక్కోగలవా? ఏం చేస్తే నీకు రక్షణ వస్తుంది? ఏం చేస్తే రక్షణ వస్తుందమ్మా మనకి? ఆ రక్షణ ఉచితంగా ఇవ్వడానికి ఆయన వచ్చాడు దిగి ఈ లోకానికి. ఆ రక్షణ ఆలస్యం చేయొద్దు. మరలా చెప్తున్నాను, ఈరోజు రాత్రి పడుకొని రేపొద్దున్న నువ్వు కళ్ళు మూసావంటే, కళ్ళు తెరవలేదంటే, రక్షణ లేకపోతే తిరుగు లేకుండా దేవుడు చెప్పిన మాట డైరెక్ట్గా నువ్వు నరకానికే. నువ్వెంతవరకు చేసిన ప్రార్థన, భక్తి, దేవునిలో ఉన్న విధానం సమస్తము సున్నా అయిపోయింది. ఎందుకో తెలుసా? ఆ రోజు నువ్వు అడుగుతూ ఉంటావు, ప్రభువా ఏంటి నా సంగతి? నేను ఇంత భక్తి చేశాను కదా, దేవునిలో ఇంతగా ఉన్నాను కదా, ఇంతగా నేను ఆశపడ్డాను కదా, నీ దగ్గరికి నేను రావాలని అనుకున్నాను కదా అంటే, నన్ను నమ్ముకొని ఇన్ని సంవత్సరాలు అయింది, రక్షణ నువ్వు ఎందుకు ఆలస్యం చేసావని ఒక్క మాట అడుగుతాడు. ఎందుకు నువ్వు రక్షణ ఆలస్యం చేసావు? ఎందుకు బాప్టిజం తీసుకోవడానికి నువ్వు ఆలస్యం చేసావు? ఎందుకు అన్నిసార్లు నువ్వు ఆలోచించుకున్నావు? రక్షణ కుటుంబానికి సంబంధించింది కాదు, రక్షణ మన పిల్లల పెళ్ళికి సంబంధించింది కాదు, రక్షణ నీకు సంబంధించింది, వ్యక్తిగతమైంది రక్షణ. స్తోత్రం చెప్పండి. మనకి సంబంధించింది రక్షణ. నా రక్షణ అది. నేను బాప్టిజం తీసుకుంటే నా ఇంట్లో వాళ్ళు రక్షింపబడతారా? చెప్పండి. నేను రక్షణ తీసుకుంటే నా ఇంట్లో వాళ్ళు రక్షింపబడతారా? నేను రక్షణ తీసుకుంటే నేను రక్షింపబడతాను. నా ఇంట్లో వాళ్ళకి సంబంధం లేదు దాంతో. నా రక్షణ నాది. నేను రక్షణ తీసుకుంటే నేను పరలోకం వెళ్తాను, వాళ్ళ సంబంధం లేదు. దేవుడు రాకడ వచ్చినప్పుడు నిన్ను పిలిచినప్పుడు, ప్రభువా ఒక 10 నిమిషాలు ఉంటావా, మా ఇంట్లో వాళ్ళు కూడా వేసుకొని వస్తాను ప్రభువా అంటే, నువ్వు కూడా మీ ఇంట్లో వాళ్ళతో ఉండిపోను ఆయన అంటాడు. స్తోత్రం చెప్పాలా? రక్షణ వ్యక్తిగతమైనది. మరలా చెప్తా ఉన్నాను, రక్షణ వ్యక్తిగతమైనది, నీకు సంబంధించింది, ఒక వ్యక్తికి సంబంధించింది రక్షణ. నువ్వు పరలోక రాజ్యంలో వెళ్ళాలంటే, స్వర్గములో ఉండాలంటే, నీకు నువ్వుగా స్వతహాగా నువ్వు డెసిషన్ తీసుకోవాలా. కుటుంబానికి సంబంధించింది రక్షణ కాదు. స్తోత్రం చెప్పండి. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు యేసు ప్రభు, చదవండి ఒకసారి మరలా. ఒకరు దేవుని రాజ్యములో నువ్వు ప్రవేశించలేవు చెప్పేశాడు. ఖచ్చితంగా, నిశ్చయముగా, ఖచ్చితంగా నేను చెప్పేస్తున్నాను, నువ్వు దేవుని రాజ్యంలో అడుగు పెట్టలేవు. నువ్వు ఎందుకో తెలుసా? నీ ఆత్మ దేవునిలో ఉన్నా నువ్వు నీటి బాప్టిజం తీసుకోలేదు, అందులో తిరిగేలేదు. ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఈరోజు ఆయన్ని చూసిన తర్వాత కార్యక్రమము మన ప్రకారము చేసినప్పటికీ కూడా ఆయన వెళ్ళడా అనేది డౌటే. రక్షణ లేదు, అది దేవుడి ఇష్టం. తీసుకెళ్తాడు, కానీ 99.99% ఆయన వెళ్ళడు. ఎందుకంటే దేవుడు నిశ్చయముగా, ఖచ్చితంగా నేను చెప్పేస్తున్నాను రా బాబు, వెళ్ళవు, అయిపోయింది అక్కడితో కదా. మరి నేను భక్తి చేశాను కదండి, ప్రార్థన చేశాను కదండి, ఇలా ఉన్నాను కదండి, అలా ఉన్నాను కదండి అంటే దేవుడు అంటాడు, అయ్యేం నాకు సంబంధం లేదు. అవన్నీ ఎప్పుడు నేను చూస్తానంటే, నువ్వు రక్షణ పొందుకుంటే అప్పుడు వాటి గురించి నేను ఆలోచిస్తాను. నువ్వు ఎలా బ్రతికేవు, నీ క్రియలు ఎలా ఉన్నాయి, అప్పుడు మరలా నీకు తీర్పు ఉంటుంది. అప్పుడు నువ్వు జీవించిన జీవన విధానం ప్రకారం మరలా తీర్పు తీరుస్తాడు. లోకం బాగోలేదండి, మరలా చెప్తున్నాను, లోకం బాగోలేదు. నిజంగా బాప్టిజం అనేది బలవంతము కాదు. మరలా చెప్తున్నా, బాప్టిజం అనేది, రక్షణ అనేది బలవంతం కాదు. నీకు స్వతహాగా, నేను నమ్మిన క్రీస్తు నన్ను రక్షిస్తాడు, నేను నమ్మిన క్రీస్తు నన్ను పరలోక రాజ్యం తీసుకెళ్తాడు, నేను ఆయన రాజ్యంలో ఉండాలి, ఆయనే నిజమైన దేవుడు, నా కొరకు రక్తం కార్చాడు, సిలువపైకి ఎక్కి మేకులు కొట్టించుకొని నా పాపము నిమిత్తము రక్తము కార్చిన దేవుడు ఆయనే అని నువ్వు స్వతహాగా నీ హృదయంలో, నీ మనస్సులో నువ్వు ఒప్పుకుంటే రక్షణ నువ్వు తీసుకో. రక్షణ అనేది బలవంతముతో ఇచ్చేది కాదు. నీ స్వతహాగా మనకి ఆలోచన రావాలా, నా వ్యక్తిగతంగా నేను రక్షింపబడాలా. దేవుడు వచ్చినప్పుడు అడుగుతాడు, అమ్మ నువ్వు రా తల్లి అంటే, నేను నాతో పాటు మా ఆయన తీసుకొస్తాను ప్రభు అంటే, ఆయన రక్షణ తీసుకోలేదు, ఆయన నువ్వు తీసుకెళ్ళలేవు. పోనీ భర్తను అడుగుతాడు, రా నాయన అంటే, నా భార్యను కూడా నేను తీసుకొస్తాను పరలోకం అంటే, ఆమె రక్షణ తీసుకోలేదు. నాయన ఎలా తీసుకొస్తావు? వస్తే నువ్వు ఒక్కడవే రావాలా. ఎందుకంటే రక్షణ వ్యక్తికి సంబంధించింది, నీ సొంతంగా వ్యక్తిగతానికి సంబంధించింది, కుటుంబానికి సంబంధించింది కాదు. నువ్వు రక్షింపబడితే నీ కుటుంబం ఎట్లా రక్షింపబడుతుంది? నువ్వు రక్షణ పొందుకుంటే నీ కుటుంబం రక్షణ ఎట్లా పొందుకున్నట్టు? నువ్వు రక్షణ పొందుకుంటే నీ కుటుంబము రక్షింపబడ్డానికి ఒక మార్గం నువ్వు వేసినట్లు. అందుకే యేసు ప్రభు అన్నాడు, నేనే సత్యము, మార్గము, జీవము.
నా ద్వారానే నువ్వు పరలోక రాజ్యం రావాలి, కానీ ఇక వేరే మార్గము లేదు, వేరే ఆలోచన లేదు, వేరే తలంపు లేదు, అదంతా ఇంకా మీ ఇష్టమే అన్నాడు దేవుడు. నేను ఒక్కనే మార్గం, ఇంకా వేరే మార్గం లేదు, వస్తే నా మార్గంలోంచి రా, లేదు అంటావా అలా ఉండిపో, నరకానికి వెళ్ళిపోతావు, అయిపోయింది కదా అక్కడితో. 10 సార్లు ఆయన బతిమాలడు యేసుప్రభు ఎవరిని కూడా, అమ్మ తీసుకొని యేసుప్రభు ఎవరిని బతిమాలడు, ఎవరిని బలవంతం చేయడు. నీ స్వతహాగా, మనిషి స్వతహాగా నువ్వు నమ్మిన దేవుణ్ణి నీకు కార్యాలు చేసి, ఆయన నా పాపము కొరకు మరణించాడు, నన్ను రక్షించడానికి వచ్చాడు, నా కొరకు అనేకమైన శ్రమలు పడ్డాడు, సిలువలో మరణించాడు, నా పాపాన్ని ఆయన రక్తంతో కడిగాడని నువ్వు ఒప్పుకున్నట్లయితే రక్షణ నీ స్వతహాగా, నీ సొంతముగా నీకు సంబంధించింది. అప్పుడు నువ్వు తీసుకోవాలి. స్తోత్రం చెప్పాలి, గట్టిగా చెప్పాలి. అయితే ఒక అపోహ ఉంటుంది, రక్షణ తీసుకుంటే మాకు కష్టాలు వచ్చేస్తాయండి, ఆధార్ కార్డులు పోతాయండి, ఈ కార్డులు పోతాయండి, బియ్యం పోతుందండి, రేషన్ కార్డు పోతుందండి, రక్షణ తీసుకోపోతే ఏం పోవట్లేదా? మొన్నటిదాకా ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు పెన్షన్లు బోల్డ్ మందికి వచ్చాయి, ప్రభుత్వం మారిన తర్వాత చాలామందికి పెన్షన్లు పోయినాయి. మరి పోయిన పెన్షన్ అందరూ రక్షణ తీసుకున్నారా? చాలామందికి పెన్షన్లు పోయినాయి, మరి వాళ్ళందరూ రక్షణ తీసుకున్నారని తీసారా పెన్షన్లు? చెప్పండి. చాలామందికి పెన్షన్ తీసేశారు, మీకు తెలుసో లేదో. మరి వాళ్ళందరూ రక్షణ తీసుకున్నారని చెప్పి పెన్షన్ తీసారు వాళ్ళకి? అందు గురించి కాదు కదా తీసింది, ఏవో కారణాలు ఉంటాయి, ఎందుకు పెట్టారో ఎందుకు తీసారో. అంటే రక్షణ వస్తే నాకు పెన్షన్ పోయిందండి, రక్షణ తీసుకుంటే నాకు ఈ ఆధార్ కార్డులోంచి ఇది పోయిందండి, లేకపోతే నాకు ఈ వచ్చే వసతులు పోయినాయండి, అవి పోయినాయండి, ఈ పోయినాయండి, అవన్నీ లేకపోతే మనం బ్రతకలేమా? కొద్ది సంవత్సరాల క్రితం ప్రభుత్వం ఇవన్నీ ఇవ్వడం మొదలుపెట్టింది. మరి అంతకుముందు ఎలా బతికాం మనం? వాటి కోసం బతికామా? కొన్ని సంవత్సరాల తర్వాత ఒక ప్రభుత్వం వస్తుంది, ఆ ప్రభుత్వం నాకు ఈ పథకాలన్నీ ఇస్తుంది, నేను బతకాలరా నాయన అని బతుకుతున్నావా? ఎందుకు బతుకుతున్నావు? పథకాల కోసం బతుకుతున్నావా? వాళ్ళు ఇచ్చే డబ్బుల కోసం బతుకుతున్నావా? బియ్యం కోసం బతుకుతున్నావా? మనం కష్టపడలేదా? కష్టపడుతున్నావా లేదా అండి? స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పాలా, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా. వాళ్ళు ఇచ్చే పథకాల కోసం మనం బతకట్లేదు, మన బ్రతుకు తెరువు మనం కష్టపడుతున్నాం, మనకు వస్తుంది, అదనముగా ప్రభుత్వం మనకి ఇస్తుంది, అంతే. ఈరోజు రేషన్ కార్డు పోయింది, నష్టం ఏమన్నా అయిందా? ప్రాణం పోయిందా? నువ్వు దేవుని నమ్ముకున్నావు అని చెప్పి నీకు రేషన్ కార్డు తీసేశారా? నువ్వు రక్షణ పొందుకున్నావు అని చెప్పి పెన్షన్ ఆపేశారా? దేని గురించి నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు? నీ రక్షణకి ఏదైతే అడ్డొస్తూ ఉందో దాన్ని నువ్వు తొలగించుకోలేకపోతే ఒక దినాన మనం ఉండం. చూడండి, కీర్తన గ్రంథం 89వ అధ్యాయము 48వ వచనం ఒక్కసారి. కీర్తన గ్రంథం 89:48. కీర్తన గ్రంథం 89వ అధ్యాయం 48వ వచనం. మరణము చూడక బ్రతుకు నరుడు ఎవడు? స్తోత్రం చెప్పండి. దేవుడు చెప్తా ఉన్నాడు డైరెక్ట్గా, మరణము లేకుండా బ్రతికేవాడు ఈ లోకంలో ఎవడున్నాడు? చెప్పండి ఒకసారి. మరణం లేకుండా ఎవడున్నాడండి బ్రతికేవాడు? దేవుడు అంటాడు ఎవ్వడు లేడు. మరి నువ్వు ఒక దినాన మరణించాలని నీకు తెలుసు, ఒక దినాన్ని నువ్వు మరణిస్తావని నీకు తెలుసు. మనమే కాదు, ఒకరోజు ముందు వెళ్తాం, ఒకరోజు తర్వాత వెళ్తాం. మనమే కాదు, మనతో పాటు మన కుటుంబ సభ్యులు, వాళ్ళు, పిల్లలు, తరాలు ఏదో ఒక రోజు మనం ముందు వెళ్ళిపోతే వాళ్ళ తర్వాత వెళ్తారు, వాళ్ళ తర్వాత ఒక్కొక్క రోజు ఒక్కొక్కసారి వెళ్ళిపోతూ ఉంటాం. అవునా? మరణము కంపల్సరీ అని దేవుడు చెప్పినప్పుడు, దాన్ని తప్పించుకోగల నరుడు ఎవడు లేడు అని చెప్పినప్పుడు, మరి నువ్వు మరణించిన తర్వాత ఏంటి నా పరిస్థితి అని ఎప్పుడన్నా ఆలోచించవా? తీసుకోలేని వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను, తీసుకున్న వాళ్ళ గురించి కూడా మాట్లాడతాను. మరణం నుంచి నేను తప్పించుకోలేను, కరెక్టే. మరణించిన తర్వాత నా పరిస్థితి ఏంటి? ఎక్కడికి వెళ్తాను నేను ఎక్కడికి వెళ్తాను? చాలామంది అంటారు, ఎవరు చూసి వచ్చారులేండి, స్వర్గం నరకం ఎవరు చూసి వచ్చారు? చూస్తావు వెళ్ళిన తర్వాత. అప్పుడు ఆ డైలాగ్ అక్కడ వాడడానికి కూడా అవ్వదు. చాలామంది ఎవరు చూసి వచ్చారండి స్వర్గాన్ని నరకాన్ని, ఎక్కడికి వెళ్తాం మనకేం తెలుసు, ఉన్నంతకాలం ఇలా బతికెత్తే బాగుంటుంది. నువ్వు మరణించిన తర్వాత వెళ్ళి నువ్వే చూస్తావు, అప్పుడు మళ్ళీ వెనక్కి రావు నువ్వు. ఇంకా అప్పుడు తెలుస్తుంది, బాబోయ్ నరకం ఒకటి ఉంది, బాబోయ్ స్వర్గం ఒకటి ఉంది. అమ్మ బాబోయ్ నేను నరకంలో కాలిపోతున్నాను. ఆ రోజు నేను ఆ మాట అనవసరంగా నేను అనేసాను. నిజం.
చాలామంది అనే మాట ఏంటంటే, ఎవరు చూసి వచ్చారు, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నువ్వే చూస్తావు, తిరగలేదు. అప్పుడు ఇంక వెనక్కి రావడానికి కూడా అవకాశం ఉండదు. మరలా చెప్తున్నాను, రక్షణని ఆలస్యం చేసుకోవద్దు. మన ఆలోచన ఒక్కటే, నేను మరణించిన తర్వాత ఎక్కడికి నా ప్రయాణం, నేను ఈరోజు మరణిస్తాను, నా ప్రయాణం ఎటువైపు? ఈ లోకంలో నువ్వు సంపాదించిన డబ్బు నువ్వు తీసుకెళ్ళావు, రూపాయి నువ్వు తీసుకెళ్ళావు, సంపాదించిన ఆస్తి నువ్వు తీసుకెళ్ళావు, కొత్తగా కొనుక్కున్న చీర బట్టలు ఏవి నువ్వు తీసుకెళ్ళావు, నీ వేలుకున్న బంగారం కూడా నువ్వు, మెడకున్న చైన్ కూడా, చేతికున్న బ్రాస్లెట్ ఏదైనా సరే, ఒంటికున్న బంగారము కూడా నువ్వు తీసుకెళ్ళావు, వేసుకున్న బట్టలు కూడా నువ్వు పట్టుకెళ్ళావండి, అన్ని మట్టిలోకే పోతాయి. ఏం తీసుకెళ్తావు మరి? మరణించిన తర్వాత ఏం జరుగుతుంది అంటే, నీ ఆత్మ లేచి పరలోకం వెళ్ళాలా నరకం వెళ్ళాలా అని డిసైడ్ అవుతూ ఉంటుంది. డిసైడ్ అవ్వాలంటే నువ్వు రక్షణ తీసుకున్నట్లయితే ఈ మార్గం ఈ గేటు తెరుస్తాడు దేవుడు, ఈ తలుపు తెరుస్తాడు. నువ్వు రక్షణ తీసుకోకపోతే ఈ తలుపు మూసే ఉంటుంది, పరలోకం వెళ్ళేది. ఈ తలుపు ఒక్కటే తెరిచి ఉంటుంది, ఇటు సైడ్ వెళ్దామన్నా అవ్వదు. ఇంకా తలుపు గుండా నువ్వు వెళ్తే నరకం వచ్చేస్తుంది, అయిపోయింది కదా అక్కడితోటి. ఆలస్యం చేయొద్దు. రక్షణ ఒకవేళ ఎవరన్నా తీసుకోవాలి అని అనుకుంటే, రక్షణ తీసుకుంటే ఇంకొక విషయం కూడా నండి, ఈరోజు ఈయన్ని తీసుకెళ్తూ ఉంటే, మేము వెళ్తూ ఉంటే ఎదురుగా వచ్చిన వాళ్ళు కూడా పక్కకు పోతున్నారు, ఎదురుగా వచ్చిన వాళ్ళు కూడా అక్కడి నుంచి అలా బండి వెంటనే తిప్పేసి అడ్డుపోతున్నారు, వెనక్కిపోతున్నారు. ఏంటో మరి పని చేసుకోడేమో, ఏ పని మీద వెళ్తున్నారు ఆ పని అవసరం లేదు, వెంటనే వెనక్కిపోవడమే. శవం ఎదురొచ్చిందని నువ్వు వెనక్కి వెళ్ళిపోతున్నావు, ఒకరోజు నువ్వు శవమే ఉంటావు కదా, మనం శవంగానే ఉంటాం, అంతేనా కదా? జనాలకి ఏం మూఢనమ్మకాలో నాకు అర్థం కాదు, కానీ దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? చూడండి, ప్రసంగి గ్రంథము. చాలామంది చనిపోతే ఏమంటారు? మైలు అంటారు. అంటారా అనరా? అంటారా అండి? ఖచ్చితంగా అంటారండి. 7వ అధ్యాయము చూద్దాం ఒకసారి, 4వ వచనం చదువుదాం ఒకసారి. జ్ఞానుల మనస్సు ప్రలాపించు వారి ఇంటి మీద ఉండును, అయితే బుద్ధిహీనుల తలంపు సంతోషించు వారి మధ్య నుండును. స్తోత్రం చెప్పాలా? ఫంక్షన్లకు వెళ్తాం, బర్త్డే పార్టీలకు వెళ్తాం, సంతోషకరమైన మాటల దగ్గరికి వెళ్తాం, పెళ్ళిళ్ళ దగ్గరికి వెళ్తాం. ఒక వ్యక్తి చనిపోయాడంటే నువ్వు రావు. మిమ్మల్ని పెళ్ళిళ్ళకి పిలిస్తే అందరూ వెళ్ళిపోతారు రెడీ అయిపోయి. అమ్మ ఆయన చనిపోయాడమ్మా రండమ్మా అంటే ఒక్కడు రాడు. దేవుడు ఏమన్నాడు తెలుసా? అలా వెళ్ళలేని వారిని బుద్ధిహీనులు అంటున్నాడు దేవుడు. వెళ్ళిన వారు ఎవరట? జ్ఞానుల మనసు. ఎవరైతే ఏడుస్తూ ఉన్నారో, బాధల్లో ఉన్నారో, కన్నీటితో ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అనేది జ్ఞానుల మనస్సు, జ్ఞానం కలిగిన వారి పని. అక్కడికి వద్దురా నాయనా, మనకు వాటికంటే మరణించిన దానికంటే పార్టీలే బెస్ట్, ఫంక్షన్లే బెస్ట్, మ్యారేజ్లే బెస్ట్, బర్త్డేలే బెస్ట్. అక్కడైతే అందరూ సంతోషంగా ఉంటారు, మనము సంతోషంగా ఉంటాం మనం అనుకుంటే దేవుడు అంటున్నాడు నువ్వు బుద్ధిహీనుడివి, బుద్ధి లేని పని చేస్తూ ఉన్నావు అంటున్నాడు. నిజం చెప్తున్నానండి, బుద్ధిహీనులు అట మనం. ఎందుకంటే ఒకడు మరణిస్తేనట మనకి ఏదో వస్తుంది. ఏమొస్తుంది చెప్పండి? మైలు. ఆ కుటుంబాన్ని మైలు వస్తే ఏం చేస్తారంటే ముట్టుకోరు కదా ఎవరిని, వాళ్ళని ఎవరు ముట్టుకోరు, వాళ్ళు కూడా ఎవరిని ముట్టుకోరు. తిండి సంగతి, తిండి కూడా తినరా మైలు వస్తే? మైలు పోయేదాకా తిండి కూడా మానేస్తారేమో. ఏమండి? ఇంట్లోకి వెళ్ళరా, రోడ్డు మీద పడుకుంటారా? బయట కూడా, అది కూడా ఇల్లే కదా. అప్పుడు నీకు మైలు వచ్చినప్పుడు నువ్వు ఇంట్లోకి వెళ్తే నీకు మైలు అనుకున్నప్పుడు నువ్వు రోడ్డు మీదకి వచ్చినా మైలే. ఆ రోడ్డు మీద ఇంకా చాలామంది నడుస్తూ ఉండాలా, గాలి పీల్చినా మైలే, ఎందుకంటే ఆ గాలి ఇంకా చాలామంది పీలుస్తూ ఉంటారు. అప్పుడు నీకు మైలు వచ్చినప్పుడు నువ్వేం చేయాలంటే ఎక్కడికి వెళ్ళకుండా మేడ మీదకి వెళ్ళిపోయి గాలి పీల్చడం మానేయాలా. ఎందుకంటే నువ్వు పీల్చిన గాలి వల్ల మిగతా వాళ్ళు కూడా మైలు అంటుకుంటుంది. ఆ గాలి నువ్వు పీల్చడం మానేస్తే ఏమవుతావు? బ్రహ్మాండంగా ఇంక మైలు గీలు వదిలిపోతుంది, మొత్తం అంతా మొత్తం మైలు వదిలిపోతుంది. మళ్ళీ పెట్టి తెస్తారు, మరలా మీకోసం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మైలు వస్తుంది. అప్పుడు మైలు వచ్చినడల్లా చేయాల్సిన పని ఏంటంటే గాలి పీల్చడం మానేయండి. నీ ఇంట్లోకి వెళ్తే మైలు, మరి రోడ్డు మీద నువ్వు నడిస్తే రోడ్డుకి మైలు కదా. నీ గుమ్మంలో నువ్వు అరుగు మీద ఉంటే మైలు కదా. వరండాలో పడుకుంటాను, మరి వరండాకి మైలు కదా.
నువ్వు కట్టుకున్న బట్టలకు మైలు ఉతికేస్తే మైలు పోతుంది అనమాట. అయితే ఇప్పుడు చూడండి మైలు గురించి దేవుడు ఏం చెప్పాడు చూద్దాం ఒకసారి. 7వ అధ్యాయము, అదే ప్రసంగ గ్రంథం 7వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. 1వ వచనం చదవండి ఒకసారి. మేలు కాదండి, మైలు. సరిగ్గా చదవండి. మైలండి కాదా, మేలా? విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న ఇంటికి పోవుట మైలు. మేలా? నాకేమో ఇక్కడ మైల్లా కనిపిస్తుంది. ఏంటో కళ్ళద్దాలు ఎట్టుకున్నా సరే మైల్లాగే అంటుంది నాకు. మరి సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణదినము మైలు. మైలు అన్నాడా దేవుడు? మేలు అన్నాడా? ఎప్పుడు మేలో తెలుసా? వాళ్ళ ఇంటి దగ్గరికి నువ్వు వెళ్ళినప్పుడు మేలు, నీకు మైలు కాదు. వాళ్ళని పట్టుకుంటే నీకు మైలు వచ్చేస్తే ఇంకేముందండి. అసలు మైలు అంటే ఏంటో చెప్పండి ఒకసారి నాకు. ఆ పదానికి అర్థం చెప్పండి. మైలు అంటే ఒకసారి పదానికి అర్థం చెప్పండి. మైలు అంటే మైలే. ఏం మైలు? దేవుడు చెప్పింది ఏంటంటే సుగంధ తైలము కంటే, జన్మదినము కంటే మరణదినము మేలు. మైలు కాదురా నాయనా, మేలు. ఫంక్షన్లకు వెళ్ళడము కంటే చనిపోయిన వారి ఇంటికి, బాధలో ఉన్న వారి ఇంటికి, కష్టాల్లో ఉన్న వారి ఇంటికి వెళితే మైలు అంటుకోదురా నాయనా, మేలు జరుగుతుంది అన్నాడు. స్తోత్రం చెప్పాలా? మరలా చెప్తా ఉన్నాను. మొన్న ఎక్కడ కోడూరు వెళ్ళాం. కోడూరు వెళ్తే వాళ్ళ ఇంట్లో కోదండ గారు అని ఇంతకుముందు వెళ్ళి ప్రతి ఆదివారం వెళ్ళే వాళ్ళం కదా. వాళ్ళ చెల్లెలు గారు చనిపోయారు. చనిపోతే ప్రార్థన చేయడానికి వెళ్తే మాకు తెలియదు చనిపోయారని. ఆయన ఒక్కడే కూర్చున్నాడు. అయ్యగారు ఇంట్లోకి రాకండి. ఆయన అన్నిట్లేండి, ఇంట్లోకి రాకండి అయ్యగారు. ఏంటండి అంటే, మా చెల్లెలు గారు చనిపోయారండి. మీ ఆత్మ ఏమైనా తిరుగుతుంది ఏంటి ఇంట్లోని, రావద్దు అంటున్నారు. అంటే కాదండి, మైలండి అన్నాడు. మాకు అలాంటి పట్టింపులు లేవండి అన్నాం. సర్లే ఇంటి దాకా వెళ్ళాం. కాసేపు మాట్లాడిన తర్వాత ప్రార్థన చేస్తానండి, చెయ్యి అయిపోతుంటే అయ్యా ముట్టుకోకండి, మైలు. నేను అన్నాను మాకు మేలు. స్తోత్రం చెప్పండి. మీకు మైలు అయితే అది మాకు మేలు. దేవుడు ఎక్కడా కూడా చనిపోయిన వారి ఇంటికి వెళ్ళి వాళ్ళని ముట్టుకుంటే నీకు మైలు అని చెప్పలేదు, మేలని చెప్పాడు దేవుడు. స్తోత్రం చెప్పాలా? మరణించిన వారి ఇంటికి మీరందరూ ఏం చేయాలి? ఈరోజు ప్రార్థన అయిపోయిన తర్వాత ఏం చేయాలా? ఇంటికి వెళ్ళండి. ఎందుకంటే ఫంక్షన్లకు అయితే మాత్రం చెప్పాలి ఒకసారి, వారం రోజుల ముంచి చీర కొనేసుకుంటావు, నగలు కొనేసుకుంటావు, అన్నీ కొనేసుకుంటావు, రెడీ చేసుకుంటావు, ఏ బస్ టికెట్ ట్రైన్ టికెట్ అన్నీ బుక్ చేసి పెట్టేసుకుంటావు. దానికంటే శ్రేష్టమైన నీ జీవితంలో నీకు కలిగే మేలేంటో తెలుసా? అక్కడికి వెళ్ళితే నువ్వు పొందుకుంటావు అంటున్నాడు దేవుడు. స్తోత్రం చెప్పండి. బాధలో ఉన్న వారింటికి, కష్టములో ఉన్న వారింటికి, నష్టములో ఉన్న వారింటికి, కన్నీళ్లతో ఉన్న వారింటికి, మరణించిన వారింటికి నువ్వు వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని పరామర్శించి వాళ్ళని ఓదారిస్తే అది నీకు మేలుగా మారుతుంది, కానీ మైలుగా మారదు అంటున్నాడు దేవుడు. స్తోత్రం చెప్పాలా? సో ఇప్పుడు ప్రార్థన అయిపోయిన తర్వాత మనందరం ఎక్కడికి వెళ్ళాలా? ఇంటికి వెళ్ళి ఏం చేయాలా? పరామర్శించి పలకరించి మాకు మేలు చెప్పండి. మాకు మేలు. ఎవరన్నా సరే మాకు ఇది మేలు. స్తోత్రం చెప్పాలి గట్టిగా, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా. రైట్, ఇప్పుడు మనం మరలా బాప్టిజానికి వచ్చేద్దాం. బాప్టిజం తీసుకోలేని వారు, రక్షణ పొందుకోలేని వారు ఒకవేళ ఎవరైనా ఉంటే ఇంకొక మాట కూడా మనం చూద్దాం. చూడండి, అపోస్తల కార్యములు 22వ అధ్యాయము 16వ వచనము. కనుక నీవు తడువు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగి వేసుకొని మని చెప్పాను. స్తోత్రం చెప్పాలా? తడువు చెయ్యొద్దు, ఆలస్యం చెయ్యొద్దు, లే తీసుకో, వెంటనే పాపములు కడుగుకో అన్నాడు. స్తోత్రం చెప్పండి. ఇదే పాపంతో నువ్వు పరలోకం వెళ్ళిపోవాలని అనుకుంటే జరగని పని. ఇదే పాపంతో పరలోకం వెళ్ళిపోవాలనుకుంటే జరగని పని. చూడండి ఇంకొక మాట కూడా, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 21వ వచనము.
మొదటి పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం. దానికి సాదృశ్యమైన బాప్టిస్మము ఇప్పుడు మిమ్ముని రక్షిస్తా ఉంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. బాప్టిస్మము ఇప్పుడు మిమ్మల్ని రక్షిస్తుందట. ఎక్కడికి రక్షిస్తుంది? పరలోక రాజ్యము వెళ్ళడానికి మనల్ని రక్షిస్తూ ఉంది. ఈ బాప్టిజం ఏం చేస్తుందంటే నీ ఒంటికి పట్టిన మురుకుని వదిలించదు, కానీ నీ ఆత్మని శుద్ధి చేసి యేసు ప్రభు ఎలాగైతే మరణము నుంచి తిరిగి లేచాడో అదే బాప్టిజము కార్యక్రమము ద్వారా మనము కూడా తిరిగి లేవడానికి ఈ బాప్టిజం పనికొస్తుంది అంటున్నాడు. స్తోత్రం చెప్పాలా. చదువుదాం పూర్తిగా ఒకసారి. దానికి సాదృశ్యమైన బాప్టిజము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. అదేదనగా శరీర మాల్యమును తీసివేయుట కాదు, కానీ యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. స్తోత్రం చెప్పాల గట్టిగా. బాప్టిజం తీసుకుంటే ఒంటి మురికి వదిలించుకోవడానికి కాదు నువ్వు బాప్టిజం తీసుకునేది. పాప క్షమాపణ నిమిత్తము, మారు మనసు నిమిత్తము నువ్వు బాప్టిజం తీసుకుంటా ఉన్నావు. అలాంటి బాప్టిజాన్ని తడువు చెయ్యొద్దు, ఆలస్యం చెయ్యొద్దు. నేడే రక్షణ దినము. ఎందుకో తెలుసా? ఈ రోజుల్లో నువ్వెప్పుడు ఉంటావో, నేనెప్పుడు ఉంటావో, మనం ఎప్పుడు ఉంటామో, ఎవరెప్పుడు ఉంటామో ఎవరికే తెలియదు. నడుస్తూ వెళ్ళిపోయి పడిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అదే ఏరియాలో ఒక ముసలావిడ ఉంటుంది. ఆవిడ పేరు నాకు సుబ్బలక్ష్మో ఎవరో అనుకుంటాను, నాకు తెలిసి. ఆవిడ చనిపోయి ఆల్రెడీ 11 రోజులైంది. మేము ఎప్పుడు వెళ్ళినా సరే ఆవిడ ప్రార్థన చేయించుకుంటుంది. ఈ మధ్యన ఆవిడ ప్రార్థన చేయించుకోవడానికి రాలేదు, ఏమో అనుకున్నానుకేమో. కానీ ఇప్పుడు ఈ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు వాళ్ళు అంటూ ఉన్నారు, మొన్న చేశారు కదా ఆవిడకి, అట్లాగే ఈయనకి కూడా చేసేద్దాం అంటున్నారు. ఎవరికి చేశారని అంటే అదే ముసలావిడ ఉంది కదండి, మీ చేత ప్రార్థన చేయించుకుంటుంది కదా, ఆవిడ కూడా ఆవిడ ఎప్పుడు చనిపోయిందంటే 11 రోజులు అయిపోయింది. వాళ్ళు 11 రోజుల కార్యక్రమాలు కూడా అయిపోయినాయి అట అక్కడ. ఎలా చనిపోయిందంటే చక్కగా భోజనం తిన్నదండి, పడుకున్నదండి, ఇంకా మరలా లేవలేదండి. బాధ లేకుండా, నొప్పి లేకుండా పెద్దవాడ బాగా వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయింది, బాగానే ఉంది. బాధ లేదు, నొప్పి లేకుండా వెళ్ళిపోయింది. మరి ఎక్కడికి వెళ్ళింది? నొప్పి కలిగే స్థలానికి వెళ్ళావా? ప్రశాంతంగా ఉండే స్థలానికి వెళ్ళావా? ఆవిడ బాప్టిజం తీసుకుందండోయ్, దేవుడు నమ్ముకుంది ఆవిడ. ఖచ్చితంగా ఇప్పుడు ఏమంటే పరలోకం వెళ్ళే మార్గం ఇలా తెరవబడుతుంది, అప్పుడు ఆవిడ లోపలికి వెళ్తుంది. కానీ నూకరాజు గారికి పరలోకం వెళ్ళే మార్గం తెరవబడదు, ఆ గేటు తెరవబడదు. ఆ గేటు తెరవబడాలంటే నీకు రక్షణ అవసరం. ఆ రక్షణ నువ్వు ఆలస్యం చెయ్యొద్దు. అనుకుంటాం మనం బతికెత్తానండి, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, మా పిల్లలకి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళకి మనవాళ్ళతో నేను ఆడేసుకొని ఎత్తేసుకొని, వీలైతే వాళ్ళకు కూడా ఒక పెళ్ళి అలా ఒక దగ్గర మూలలో ఏదో ఒంట్లో బాగోదు కదా కూర్చుని అన్న అలా చూసేస్తానండి అని అనుకుంటాం. దేవుడు అంటాడు అప్పుడు దాకా ఉంటామని గ్యారంటీ ఏంటమ్మా? అప్పుడు దాకా మనం ఉంటామని గ్యారంటీ ఏంటి? మన ఆలోచనలు, మన ప్లాన్లు, మనమేమో ముందు చూపు చాలా దూరం ఉంటుంది. అంత దూరం దాకా నీ ప్రయాణం సాగకుండా మధ్యలోనే ప్రయాణం ఆగిపోతే సంగతేటి? అలా ప్రయాణం ఆగిపోయిన వాళ్ళు ఈరోజు విజయవాడలో చాలామంది ఉన్నారు. విజయవాడ వరదల్లో, బేభత్సమైన వరదల్లో కొట్టుకుపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నీరు ఎంతవరకు వచ్చిందో తెలుసా? కరెక్ట్గా చెప్పాలంటే మన మందిరం కూడా మునిగిపోయేంత నీరు వచ్చింది. ఆలోచన చేయండి, మన మందిరము కూడా మునిగిపోయేంత నీరు అక్కడ పైకి వచ్చిందంటే అపార్ట్మెంట్లే మునిగిపోయినాయి. ఇప్పుడు అందులో చాలామంది అనుకొని ఉంటారు, వచ్చే సంవత్సరం ఖచ్చితంగా ఉపాస ప్రార్థనలకు రక్షణ తీసేసుకుంటానని ఫిక్స్ అయిపోయి ఉంటారు. మా అబ్బాయికి వచ్చే నెల ఉద్యోగం వచ్చేస్తుంది, అది అయిపోయిన తర్వాత తీసేసుకొని ఫిక్స్ అయిపోయి ఉంటారు. ఈలోగా వరద వచ్చేసింది, వెళ్ళిపోయారు, కొట్టుకుపోయారు. అందరూ కూడా ఆలోచన కూడా లేకుండా కొట్టుకుపోయారు, ఊహించలేనట్టుగా కొట్టుకుపోయారు. దేవుడు నీకు ప్రేరేపణ ఇచ్చినప్పుడు, అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు దేవుని రక్షణ మార్గంలో నువ్వు ఉన్నావా? దేవుని రాజ్యంలో అడుగు పెడతావు లేదా? మనకు తెలీదు. మనం అనుకుంటాం వచ్చే నెల, ఆ నెల, ఈ నెల ఎప్పుడన్నా తీసుకొచ్చాను. అప్పుడు దాకా నువ్వు ఉండకపోతే? అందుకే దేవుడు అన్నాడు, నేడే రక్షణ దినము, తడువు చేయొద్దు, ఆలస్యము చేయొద్దు. నువ్వు రక్షణకి నీకు ఏది అడ్డొస్తుందో దాన్ని తొలగించుకొని దేవునికి వైపు మార్గము తెరవబడాలని నువ్వు ప్రార్థన చేసి రక్షణ మార్గంలో నీకు రమ్మంటా ఉన్నాడు దేవుడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. నిజంగానండి, రక్షణ మనకి, మన కుటుంబానికి చాలా అవసరము.
మనము తీసుకుంటే తీసుకున్న రక్షణ మన కుటుంబాన్ని దేవుని వైపు నడిపించేటట్టుగా ఉంటుంది. మన కుటుంబం కూడా ఒకరోజు రక్షించబడడానికి అవకాశం ఉంటుంది. మనమే తీసుకోకుండా వెళ్ళిపోతే మన కుటుంబం ఇంకెక్కడ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది? నేను మందిరానికి వచ్చాను, 25 సంవత్సరాలు అయింది, 30 సంవత్సరాలు అయింది దేవుని నమ్ముకొని అంటే దేవుడు అంటాడు రక్షణ ఉందా లేదా అవన్నీ చెప్పు, ముందు అవన్నీ పక్కన పెట్టి అంటాడు. నేను నమ్ముకొని 50 సంవత్సరాలు అయింది అంటే రక్షణ ఉందా లేదా చెప్పమ్మా ముందు, అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం మనం. రక్షణ ఉందా? గేటు తీయండి. రక్షణ లేదా? మూసేయండి గేటు. నరకద్వారం గుండా వెళ్ళిపోతారు మనుషులు, అంతే. స్తోత్రం చెప్పాలి. ఇంకొక చిన్న వివరణ ఇచ్చి నేను ముగించేస్తాను. రక్షణ తీసుకుంటే కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. అమ్మ బాబాయ్ మా పని అయిపోతుంది, ఎన్ని కష్టాలు వస్తాయి. అయ్యగారే అడుగుతూ ఉంటారు బాప్టిజం ఇచ్చే ముందు, రక్షణ తీసుకుంటున్నావు కదా, ఆధార్ కార్డు పోతే, నీ పెన్షన్ తీసేస్తే, నీ కష్టాలు వచ్చేస్తే, రోగాలు వచ్చేస్తే, ఇబ్బందులు వచ్చేస్తే దేవుణ్ణి వదిలేస్తావా అని అడుగుతారు కదా. నిజంగా వచ్చేస్తాయేమో రక్షణ తీసుకుంటే అని అనుకుంటావు. తీసుకోపోతే ఇప్పుడు నీకు లేవా? రక్షణ తీసుకోపోతే ఇవేవి నీకు లేవా? ఉన్నాయా లేవా? నువ్వు తీసుకున్నా తీసుకోపోయినా దేవుడు చెప్పిన మాట ఒకటే, నరులు శ్రమను చదువుదాం. యోబు గ్రంథం 5వ అధ్యాయం తీయండి. యోబు గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం. నిప్పు రవ్వల పైకి ఎగురున్నట్లు, హలో, శ్రమను అనుభవించడానికైనా పుడతా ఉన్నావు. రక్షణ తీసుకోలేనంత మాత్రాన నువ్వు సుఖంగా ఉంటావని నువ్వు అనుకోవద్దు, ప్రశాంతంగా ఉంటావని నువ్వు అనుకోవద్దు. ప్రతి ఒక్క నరుడు, ప్రతి ఒక్కరూ కూడా శ్రమను అనుభవించడానికే నువ్వు పుడతా ఉన్నావని దేవుడు క్లియర్గా చెప్పాడు, కళాఖండిగా చెప్పాడు, నిశ్చయముగా చెప్పాడు. ఇంక అందులో తిరిగేలేదు. నేను రక్షణ తీసుకుంటే శ్రమ వచ్చేస్తుంది, రక్షణ తీసుకోకపోతే సుఖంగా ఉంటాను నువ్వు అనుకోవడానికి లేదు. నువ్వు తీసుకోపోయినా శ్రమలు అనేవి కామన్, కష్టాలు అనేవి కామన్, ప్రతి ఒక్కటి కూడా. అందుకే దేవుడు అన్నాడు, సాధారణముగా కొరింథీ పత్రికల 10వ అధ్యాయంలో, సాధారణముగా మనుషులకి కలిగే శ్రమలే నీకు వస్తాయి, కానీ ప్రత్యేకంగా నాకు ఒక్కదానికి వచ్చిందని, నాకు ఒక్కడికే వచ్చేసిందని, నా కుటుంబానికే వచ్చేసిందని అనే శ్రమ ఎవ్వరికి రాదు, రాకూడదు అని చెప్తున్నాడు దేవుడు. సాధారణంగా మనుషులకు వచ్చేదే వస్తుంది. చూడండి, అది కూడా చూద్దాం. 1 కొరింథీలు, పౌలు గారు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక, మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయుడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గము మీకు చెబుతాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. సాధారణముగా అన్నాడు దేవుడు. అంటే ఏంటంటే మనకు వచ్చే శ్రమలు సాధారణమైనవి, మనకు వచ్చే కష్టాలు సాధారణమైనవి, మనకు వచ్చే రోగాలు సాధారణమైనవి. సాధారణముగా ప్రతి ఒక్కడికి, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కడికి వచ్చే శ్రమ, కష్టము, బాధ, రోగము, దుఃఖము అదే నీకు వచ్చింది, కానీ నీకేదో ప్రత్యేకంగా రాలేదు. ప్రత్యేకమైన బాధ నీకు రాలేదు. నాకు వచ్చిన బాధ ఈ ప్రపంచంలో ఎవరికీ లేదని చెప్పండి ఒకసారి. నాకు వచ్చిన కష్టం ఈ ప్రపంచంలో ఎవరు పడలేదని చెప్పండి. చాలాసార్లు అంటాం, నాకు వచ్చిన కష్టం పగోడికి కూడా రాకూడదురా అంటాం. పగోడికి రాకుండా ఉండడం కాదు, నీకు వచ్చిన కష్టాలు చాలామందికి ఉన్నాయి బయట. మనం ఇల్లు చూస్తే తెలుస్తుంది. మనకి ఇంకా ఇల్లు ఉంది, 3 పూట్ల తినడానికి అన్నం ఉంది. ఇల్లు లేక రోడ్డు మీద పడుకునే వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళకంటే నీకు ఎక్కువ కష్టం వచ్చిందా? ఇప్పుడు నీకు ఇల్లు ఉంది, 3 పూట్ల భోజనం ఉంది, రోడ్డు మీద పడుకుంటున్నాడు ఒకడు. చాలాసార్లు మనం బండి మీద లేకపోతే బస్సులో వెళ్ళేటప్పుడు రోడ్డు మీద పడుకునే వాళ్ళు మనం చూస్తాం. ఇంత పెద్ద వర్షాలు పడుతున్నాయే, ఎక్కడ పడుకుంటారు వాళ్ళు? మరి వాళ్ళకంటే ఎక్కువ కష్టమా మంది? మీకు మాట చెప్పనా, చిన్న వీడియో వేస్తాను, ఒకసారి టీవీ ఆన్ చేయండి. అక్కడ స్విచ్ చేయండి ఒకసారి, మీకు వీడియో చూపిస్తాను. కరెంట్ లేదండి. దేవుని చిత్తం అయితే ఎల్లులోగా కరెంట్ వస్తే మీకు చూపిస్తాను. ఏంటో తెలుసా, ఆ స్విచ్ వేసి ఉంచండి, ఆ చివరి స్విచ్ ఇటు సైడ్ది, అటు కాదు ఇటు. కరెంట్ లేదు. ఏంటో తెలుసా,
మనం అనుకుంటున్నాం నాకే ఎక్కువ కష్టాలు, నాకే ఎక్కువ బాధలు, నాకే ఎక్కువ ఇబ్బందులు అనుకుంటున్నాం. ఒక ఊరిలో తినడానికి తిండి లేక మట్టిని పెంకులుగా చేసుకొని తింటున్నారు. మట్టిని పెంకులుగా చేసుకొని తింటున్నారు. బంక మట్టి ఉంటుంది చూసారా, ఆ మట్టిని ఇట్లా పెట్టి ఇలా పెంకులా ఒక అట్టులా తయారు చేసి దాన్ని వేడి చేసి దాన్ని కొరుక్కొని తింటున్నారు. వాళ్ళకంటే ఎక్కువ కష్టాలా మనకి? వాళ్ళకంటే ఎక్కువ బాధలా మనకి? ఏ నీళ్ళు తాగుతారో తెలుసా? బురద మురికి నీళ్ళు తాగుతున్నారు వాళ్ళకంటే ఎక్కువ కష్టాలా మనకి? వాళ్ళకంటే ఎక్కువ బాధలు ఉన్నాయా మనకి? ఫీల్ అయిపోతాం నాకే కష్టం వచ్చింది, నాకే బాధ వచ్చిందని. మనం తిండిని కూడా చాలా వేస్ట్ చేస్తున్నాం తెలుసా. ఒక చిన్న కుర్రోడు ఏం తింటున్నాడో తెలుసా? అన్నం పెట్టుకొని కలుపుకొని, మీకు చూపిస్తాను వీడియో కరెంట్ వచ్చాక. అన్నం పెట్టుకొని కలుపుకొని ఏం తినాలో ఏం వేసుకోవాలో తెలియక నీళ్ళు వేసేసుకొని కలిపేసుకొని తినేస్తున్నాడు. నీళ్ళు వేసుకొని ఏం కష్టాలు వచ్చినాయండి మనకి? తినడానికి తిండి లేదా? ఉండడానికి ఇల్లు లేదా? కట్టుకోవడానికి బట్ట లేదా? ఏం కష్టం వచ్చింది నీకు? వాళ్ళకంటే ఎక్కువ కష్టాల. మట్టిని పెంకులుగా దోశలుగా వేసుకొని, మట్టిని బురద మట్టిని మనం దోశలు దేంతో వేసుకుంటాం? వాళ్ళు బంక మట్టిని తెచ్చుకొని దాన్ని దోశలుగా వేసుకొని ఆ పెంకులు కన్నీళ్ళు కారుస్తూ తింటా ఉన్నారు. బుర్ర పాడైపోతుంది మనకి నిజంగా చెప్పాలంటే. నాకే వచ్చిందండి కష్టం, నేనే కష్టపడిపోతున్నాను, నాలాంటి కష్టాలు పగోడికి కూడా లేవు. 3 పూట్ల బ్రహ్మాండంగా మనం తినగలుగుతున్నాం. ఈరోజు బ్రహ్మాండమైన ఇంట్లో మనం ఉంటున్నాం. అద్దెంట్లో అయినా సొంత ఇంట్లో అయినా మనం ఉంటున్నాం. ఇల్లు లేక మురికి గుంటల్లో పడుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నీళ్ళు లేక మురికి నీళ్ళు తాగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బురద నీళ్ళు తాగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని చూస్తే ఎముకలు తప్ప కండ లేకుండా ఉన్నారు తెలుసా. మన పిల్లలు బ్రహ్మాండంగా చక్కటి ఆహారం తిని మంచి ఆరోగ్యంగా ఉన్నారు. ఏం కష్టాలు ఉన్నాయి మనకి? ఏం కష్టాలు ఉన్నాయి మనకి? వాళ్ళతో పోల్చుకుని మనకు బయట ప్రపంచం తెలియదు కదా. నా ఇల్లు ఒకటే నాకు తెలుసు, నాది ఒకటే, నా కుటుంబం ఒకటే నా ప్రపంచం. బయట ప్రపంచం మనకు తెలిస్తే నా కష్టం ఏంటో అప్పుడు తెలుస్తుంది. అమ్మ బాబాయ్, అదిరా బాబు కష్టం అంటే. తినడానికి తిండి లేక బురద మట్టిని పెంకులుగా చేసుకొని తింటా ఉన్నారు. నీళ్ళు తాగాలంటే ఆ బంక మట్టిని తీసుకొని ఇలా పిండి వచ్చే నీళ్ళు ఇలా తాగుతూ ఉన్నారు. మనం తాగుతామా? చావైనా చచ్చిపోతాను కానీ ఆ మురికి నీరు మాత్రం మనం తాగం. వాళ్ళు తాగి బ్రతికేది అదే. ఇప్పుడు చెప్తున్నాను, ఏం కష్టం వచ్చింది మనకి? ఒకడికొక రూపాయి పెట్టాలంటే ఇబ్బంది. కష్టపడిందంతా మనమే దాచుకుంటాం కానీ రూపాయి కూడా ఎక్కడికి ఎవ్వడికి పెట్టం. పేదలకి అప్పిచ్చువాడు, పేదలకి పెట్టువాడు దేవుడికే అప్పిచ్చువాడు అని చెప్తున్నాడు దేవుడు. స్తోత్రం చెప్పండి. కష్టములో ఉన్న వాడిని ఆదుకోవాలా, కష్టములో ఉన్న వాడికి ఒక రూపాయి పెట్టాలా, ఒక బట్టలు ఉంటే ఇవ్వాలా. అది కదా దేవుడు అన్నాడు. నాకు ఇచ్చినట్టు వాళ్ళకి ఇచ్చినట్టు కాదు అంటున్నాడు. స్తోత్రం చెప్పండి. పేదవాడికి, కష్టం పడేవాడికి, తినలేని వాడికి, తిండి లేని వాడికి, బట్టలు లేని వాడికి నువ్వు సహాయము చేస్తే దేవుడు అంటున్నాడు, నువ్వు వాళ్ళకి చేసినట్టు కాదురా అబ్బాయి, నాకు చేసినట్టు అంటున్నాడు. గ్లాసుడు మంచిలు ఇస్తేనే నేను మర్చిపోనంటున్నాడు దేవుడు. ఒక గ్లాసుడు మంచిలు నువ్వు ఎవరికన్నా పేదవాడికి ఇస్తేనే, దాహం తీరిస్తేనే మర్చిపోనన్న దేవుడు. నువ్వు అన్నం పెడితే నిన్ను మర్చిపోతాడా? అతనికి నువ్వు అన్నం పెడితే నీకు అన్నం లేకుండా చేస్తాడా? అతనికి దాహం నువ్వు తీరిస్తే నీకు దాహం తీర్చకుండా ఆయన ఉంటాడా? మనం చాలా తప్పుడు రూట్లో వెళ్తూ ఉన్నామండి. మన మార్గం, మన ఆలోచనలు అన్నీ వేరు. నేను, నా బిడ్డలు, నా కుటుంబము, నా భర్త అంతే అనుకుంటున్నాం మనం. బయట ప్రపంచాన్ని చూస్తే ఇంకా చాలా గందరగోళంగా ఉంది తెలుసా. ఈరోజు విజయవాడలో తినడానికి తిండి లేదు చాలామంది. ఇప్పుడిప్పుడే డెలివరీ అయిన బాలింతలు అంటారా, వాళ్ళ పరిస్థితి తినడానికి తిండి లేదు. పిల్లలకి ఏమి ఇవ్వాలో తెలియదు, ఎలా బ్రతకాలో తెలియదు. మొత్తం ఇల్లంతా నీళ్ళు. చెప్తున్నాను, సోఫాలు కొట్టుకుపోయాయి, ఉన్న ఇల్లు కొట్టుకుపోయింది, బీరువాలు కొట్టుకుపోయాయి, మొత్తం కొట్టుకుపోయాయి, సున్నా అయిపోయి రోడ్డు మీదకి వచ్చేసారు. రోడ్డు మీదకి వచ్చినా సరే ఇంత లోతు నీళ్ళు ఉన్నాయి. ఎక్కడికి పరిగెడతావు? ఎవరు నీ ఆకలి తీరుస్తారు? ఒకవేళ అదే నీటిలో ఎంతమంది కొట్టుకుపోయారో, రక్షణ లేకుండా నువ్వు కొట్టుకుపోయి ఉంటే నువ్వు ఈరోజు ఎక్కడుండేవాడో తెలుసా. ఆలోచన చేసుకోవాలి మనం. మన జీవితం, మన బ్రతుకు, నేను, నా కుటుంబం, నా బిడ్డలు, నా భర్త నాది అనకూడదు. మనం ఎప్పుడు కూడా ఏమన్నా తెలుసా, మనము అనాలా. స్తోత్రం చెప్పాలి గట్టిగా. మనము, మేము. చాలాగా ఇంకా చెప్పాలంటే క్రైస్తవుల్లోనే కులానికి ఒక చర్చ్, కులానికి ఒక చర్చ్, ఎస్సీఓలకు ఒక చర్చ్ అట, ఇంకొకరికి ఇంకొక చర్చ్ అట, చౌదరీలకు ఒక చర్చ్ అట. ఏదో ఊర్లోనే, మరి చాలా ఊర్లు నేను విన్నాను.
ఏవో ఊర్లట, కదపక నాన్న, ఏవో ఊర్లట. ఎటు కులానికి ఒక చర్చ్, నాకు అర్థం కావట్లేదు. సమాధి చేసేటప్పుడు కూడా ఒకరికి, ఒక కులానికి ఇది స్థలం, ఇంకో కులానికి స్థలం వేరే, ఇంకో కులానికి స్థలం వేరే. ఈరోజు వెళ్ళినప్పుడు నాకు అదే అర్థమైంది. వాళ్ళు చెప్తూ ఉంటే, మాది అక్కడే చెయ్యాలండి, ఇంకెక్కడ చేయకూడదా? ఇంకెక్కడ చేయకూడదండి, అక్కడే పాతి పెట్టాలి మనల్ని. ఏమో మరి, అక్కడ పాతి పెడితేనే దేవుడు అక్కడి నుంచి లేపుతాడేమో, ఇంకొక్కడ పాతి పెడితే లేపడేమో. మరి కులము మతము అని మనిషి కొట్టుకున్నంతసేపు ఈ లోకంలోనే నశించిపోతాం మనం. కులాల పేరుతో మతాల పేరుతో కొట్టుకున్నంతసేపు మన బ్రతుకులు ఇంతే. మనం మన బతుకులు మారో, కుటుంబాలు మారో. ఎందుకు మారట్లేదురా నాయన అంటే, నా కుల పనులు నేను చూసుకుంటాను, నా మత పనులు నేను చూసుకుంటాను, నేను అన్యుల ఇంటికి వెళ్ళను, నేను ఇలా జీవిస్తాను అలా జీవిస్తాను, ఎవరితోని అన్యులతో మాట్లాడను. దేవుడు ఎప్పుడు చెప్పలేదా అన్యుల ఇంటికి వెళ్ళొద్దని? చాలా పట్టింపులండి. ఏటో నాకు అర్థం కావట్లేదు. ఎక్కడికన్నా బయటికి వెళ్తే వచ్చేసి స్నానం చేసేసి ఏదో మడి కట్టినట్టుగా అది చేస్తేనే కానీ మరలా నువ్వు ఇంట్లో అడుగు పెట్టవు. ఎందుకు అర్థం కావట్లేదు? చెప్పాడా దేవుడు ఎక్కడన్నా సరే? రాగానే ఇంట్లో అడుగెట్టకుండా నువ్వు స్నానం చేసేసి బట్టలు అక్కడ బడి చేసి లోపల పోని చెప్పాడా? ఏం ఆచారాలు నాకు అర్థం కావట్లేదు. దేహము ఒక్కసారి మట్టిలోకి పోయిన తర్వాత ఈ ఆచారాలన్నీ దేవుడు బయటకు తీసి, నువ్వు చేసిన ప్రతిదీ దేవుడు బయటకు తీసి, నీకున్న ప్రతి మూఢనమ్మకాలని బయటకు తీసి మొత్తము పెద్ద స్క్రీన్లో వేసి దేవుడు చూపిస్తాడు. నేను చెప్పాను ఇవన్నీ చేయమని? నీకు చెప్పలేదు ప్రభువా. ఎవరు చెప్పారు? మీ పాస్టర్ గారు చెప్పారా చేయమని? చెప్పలేదు ప్రభువా. ఎందుకు చేస్తున్నావు మరి? తెలియదు ప్రభువా. నరకానికి పో ఇక్కడి నుంచి, ఇంకా అయిపోయింది అక్కడితో కదంతే. మనము చేసే పని దేవుని మహిమ పరిచేదై ఉండాలి. స్తోత్రం చెప్పండి. మాట్లాడే మాట తీరు దేవుని మహిమ పరిచేదై ఉండాలి. స్తోత్రం చెప్పండి. మనము జీవించే జీవన విధానము దేవునికి ఇష్టముగా ఉండాలా. శత్రువుని కూడా ప్రేమించే వ్యక్తిగా మనం ఉండాలా. స్తోత్రం చెప్పండి. అది ఏ కులమైనా, ఏ మతమైనా, అంటరానోడైనా, లేకపోతే ఇంకో కులమైనా, అంటరాని కులమైనా, ఏదైనా సరే దేవుడు చెప్పిన మాట ఒకటే, అందరినీ నువ్వు ప్రేమించాలా, అందరితో నువ్వు కలిసే ఉండాలా. మతానికి ఒకటి, కులానికి ఒకటి అలా ఆలోచించుకున్నప్పుడు రేపొద్దున నీకు ఎప్పుడైనా బలహీనత వచ్చి నీకు రక్తం కావాలంటే నీ కులపోడు ఎవడున్నాడో దొరికేదాకా నీకు రక్తం ఎక్కించకూడదు. రక్తం కావాల్సినప్పుడు మాత్రం ఏ కులం అయితే పర్లేదురా బాబు, బ్లడ్ ఓకే అయితే సరే తీసుకొచ్చే. నీ కులమోడే కావాలా? ఆడు కులమోడు దొరుకుతాడేటి? నీ కులపోడే ఆ బ్లడ్తో దొరుకుతాడా? దొరకడు. దొరకపోతే ఏమవుతుంది? నువ్వు పోతావు పైకి. అందుకని చెప్పి ఏ కులమైనా పర్లేదండి, ముందు రక్తం ఎక్కిచ్చేయండి నా చేతికి. మరి ఆ కులపోడి ఇంటికి నువ్వు వెళ్ళవే. అతని రక్తం మాత్రం నీకు కావాలి, కానీ ఆ కులపోడి ఇంటికి నువ్వు వెళ్ళవే. అతను పెట్టిన భోజనం తినవే, అతని ఇంట్లో నువ్వు కూర్చోవే, అతనితో నువ్వు మాట్లాడవే, కానీ నీకు రక్తం మాత్రం ఏ కులపోడిదైనా నీకు పర్లేదు. ఎలాగ ఆలోచిస్తున్నావు తెలుసా? నీ ప్రాణం మీదకి వచ్చేసరికి నీకు కులంతో పని లేదు, కానీ నీ ప్రాణం బ్రహ్మాండంగా ఉంటే ఆడంటరానోడు, ఆడింటికి నేను వెళ్ళను, వీళ్ళంటికి నేను వెళ్ళను, వీళ్ళతో నేను మాట్లాడకూడదు, ఆలక మైలు ఈలక మైలు. ఏం మనుషులు అండి మనం నిజంగానే. ఏం ఆలోచిస్తున్నాం? దేవుడు ఇదేనా మనకు నేర్పిస్తున్నాడు? ప్రతి ఆదివారం ఇదేనా దేవుడు మనకు నేర్పించేది? నిజంగా చాలా బాధేస్తుంది. నిజంగానే వాళ్ళు పెంకులు తింటా ఉంటే ఏడుపు వచ్చేస్తుందండి. మనకి ఏడుపు రావట్లేదు. మనం ఏంటంటే ఇంతేసి వండేసుకొని, ఇంతేసి పెట్టేసుకొని, ఇంతేసి తిని ఇంత పారేస్తాం, ఇంతే తింటాం, ఇంత పారేస్తాం. నువ్వు పారేసే ప్రతి ముద్ద అది ఇంకొకరు తినే ముద్ద. దాన్ని నువ్వు పారేస్తున్నావు కాబట్టి ఆ పాపము శాపం ఎవరి మీదకి వస్తుంది? ఎవరో తినాల్సింది నీ ఇంటిలో ఉండిపోయింది ఎక్కువగా, ఎవరికో పెట్టాల్సింది నీ దగ్గర ఉండిపోయింది, నువ్వు పారేస్తున్నావు. అవతలోడు తినే అన్నం నువ్వు పారేస్తున్నావు, అవతలోడు తినే కూర నువ్వు పారేస్తున్నావు, అన్నము వేస్ట్ చేస్తున్నావు, వ్యర్థపరుస్తున్నావు. ఈ తింటే ఇంతే తినండి, ఇంత తింటే ఇంతే వేసుకోండి, ఇంత వేసేసుకొని ఇంత తినేసి మూట కట్టేసి పారేసి పెళ్ళిళ్ళకి వెళ్తాం, ఇంత వేసేసుకుంటాం, ఆతృత పడిపోయి ఆకలి వేస్తాం, బాబాయ్ తెగ తినేద్దాం అని చెప్పి ఇంత వేసేసుకుంటావు, ఇంతే తింటావు, మళ్ళీ మూట కట్టేసి పారేస్తావు. అది వేరే వాళ్ళు వేసుకోవాల్సిన అన్నం నువ్వు వదిలేస్తున్నావు ఇక్కడ. వేరే వాడు కడుపులోకి వెళ్ళాల్సిన అన్నం నువ్వు పారేస్తున్నావు అక్కడ. ఆ అవతలోడు ఆకలితో వెళ్ళిపోతాడు ఆకలితోటి. మనం ఉపవాస ప్రార్థనలు పెట్టుకుంటాం, ఏదైనా ఫంక్షన్ జరుగుతూ ఉంటాయి, ఎంత వేసేసుకుంటూ ఉంటాం, మనం మరలా వదిలేస్తాం. మరి వేరే వాడు వేసుకోవద్దా? అవతలడికి సరిపోతుందో లేదో కూడా మనకు ఆ మైండ్, ఆ ఆలోచన కూడా మనకు అవసరం లే. మనం మాత్రం ఫుల్గా తినేలా, మనము తినేసి మన కుటుంబానికి కూడా మనం పట్టుకుపోవాలా. ఏ కుటుంబ సభ్యులు తీసుకురావచ్చుగా ఇంటికి, ఇక్కడికి
కుటుంబ సభ్యులను ఫంక్షన్కి తీసుకెళ్ళవచ్చుగా, కుటుంబ సభ్యుల్ని మందిరానికి తీసుకురావచ్చుగా, కుటుంబ సభ్యుల్ని ఉపవాస ప్రార్థనకి తీసుకురావచ్చుగా, కుటుంబ సభ్యులను ఆ బర్త్డే పార్టీకి తీసుకెళ్ళొచ్చుగా. అలా చెయ్యం. ఆ బర్త్డే పార్టీకి వెళ్తావు, ఫంక్షన్కి వెళ్తావు, లేకపోతే ఉపవాస ప్రార్థనకు వస్తావు. ఆ రోజు భోజనాలు ఉంటే మనం తింటాం, బ్రహ్మాండమే. మనం తినేసిన తర్వాత కుటుంబ సభ్యులు కూడా మనం పట్టుకెళ్తాం. వాళ్ళని తీసుకురావద్దా? తీసుకొచ్చే బాధ్యత మనకు లేదా అండి? ఉందా లేదా? నువ్వు ఎప్పుడు తీసుకెళ్ళో తెలుసా? తీసుకెళ్ళడం తప్పని నేను ఎప్పుడు తీసుకెళ్ళలో తెలుసా? చెప్పాలి. ఎప్పుడు తీసుకెళ్ళాలి? అందరూ తినేసాక సరిపోయిన తర్వాత మిగిలిందంటే నువ్వు తీసుకెళ్ళాలి. ఎందుకో తెలుసా? నువ్వు ముందుగా తీసుకెళితే ఎవరో ఒకడికి సరిపోదు. అది పెళ్ళైనా ఫంక్షన్ అయినా ఎక్కడైనా సరే ఎవరికో ఒకడికి సరిపోదు, ఆడికి తక్కువ వేస్తారు. ఆ పాపం ఎవరిది? ఎవరిదా పాపం? మనం కడుపు నిండా తిన్నాం, మన కుటుంబానికి కూడా కడుపు నిండా తినాలని పట్టుకుపోయాం. మనం పట్టుకెళ్ళడం వల్ల అక్కడికి వచ్చి తినే ఒక వ్యక్తికి అన్నం సరిపోలేదు. అది ఎవరి మీదకి వస్తుంది? నీ కుటుంబం కూడా తినాలంటే నీ కుటుంబాన్ని తీసుకొని వెళ్ళి ఆ ఫంక్షన్కి, నీ కుటుంబం కూడా తినాలంటే ఆ బర్త్డే పార్టీ, ఆ పెళ్ళో, ఆ ఉపవాస ప్రార్థన ఏదో ఒకటి అక్కడికి నీ కుటుంబాన్ని కూడా తీసుకెళ్ళు. నష్టమేంలే, భోజనానికేగా, నష్టమేంలే, తీసుకెళ్ళు. లేదు తను రావడానికి అవ్వట్లేదు అనుకుంటే నువ్వు తినేసి అందరూ తినేదాకా అక్కడే ఉండి వెయిట్ చేసి అందరికీ సరిపోయిన తర్వాత మిగిలిందంటే, అయ్యా మిగిలింది కదా, అందరూ తినేశారు కదా, నేను నా కుటుంబానికి తీసుకెళ్తాను. స్తోత్రం చెప్పండి. పద్ధతి. మనం ఎలా ఉన్నామంటే నేను నా కుటుంబం ఎదుటోడు ఎలా పోయినా పర్లే, ఆకలితో పోయినా పర్లే, చచ్చిపోయినా పర్లే, ఎలా పోయినా పర్లే, నేను నా కుటుంబం, నా బిడ్డలు, నా భర్త. ఇదే ఇలాంటి జీవితము, ఇలాంటి ఆలోచనతో మనం బ్రతికితే దేవుడు అంటాడు, అవసరం లేదు నాకు పరలోక రాజ్యంలో. నువ్వు మనలాంటి వాళ్ళు దేవుడికి అవసరం లేదు పరలోక రాజ్యంలో. నేను అన్నాడు దేవుడికి అవసరమే లేదు. మనము అన్నాడు దేవుడికి కావాలి. స్తోత్రం చెప్పండి. కలిసి ఉందాం అన్నాడు దేవుడికి కావాలా? విడిపోదాం అనుకునేవాడు దేవుడికి అవసరంలే. విడిపోదాం అనుకున్నాడు దేవుడికి అవసరం లేదండి. దేవుడికి ఎందుకు పని? ఎందుకో తెలుసా? విడగొట్టేవాడు పరలోకం వెళ్ళాడు అనుకోండి, తండ్రి దగ్గరికి వెళ్ళి కుమారుడి మీద ఒక మాట చెప్తాడు, కుమారుడి దగ్గరికి వెళ్ళి పరిశుద్ధాత్మ దేవుడి మీద ఒక మాట చెప్తాడు, పరిశుద్ధాత్మ దగ్గరికి వెళ్ళి వాళ్ళిద్దరి మీద ఒక మాట చెప్తాడు. వాళ్ళ ముగ్గురిని కూడా నువ్వు పరలోకంలో ఎడగొడేస్తావు. నిజమే. అది కోడలైనా అత్త అయినా ఎవరైనా ఒకటే దేవుడికి. అత్త అంటది, ఏం కోడలరా బాబు, గేరెక్కువ పొగరెక్కువ. మరి నీకేం ఎక్కువ? అసలు గేరా పొగరు నీ కోడలకు ఉన్నదని నువ్వు అన్నావంటే నీకేం ఎక్కువ? నీకు ఇంకా గేర ఎక్కువ అని అర్థం, నీకు ఇంకా పొగరు ఎక్కువ అని అర్థం. కోడల్ని కూతురుగా చూసుకుంటాను పెళ్ళికి ముందు వాగ్దానం చేస్తావు, వచ్చిన తర్వాత పని మనిషి కంటే హీనంగా నువ్వు చూస్తావు. మరి నువ్వేం అర్థమే? దేవుడు అంటాడు, నీలాంటిది మాత్రం నా పరలోక రాజ్యం వద్దురా బాబు. ఎందుకంటే నువ్వు పరలోక రాజ్యం వచ్చిన తర్వాత తండ్రి కంటే కుమారుడు పెద్దోడు, కుమారుడి కంటే ఈడు పెద్దోడు, మాలోనే నువ్వు గొడవలేడేస్తావు అంటాడు. అత్తని బాగా చూడలేని కోడలు, కోడల్ని కూతురుగా చూడలేని అత్త, ఎవరైనా సరే కుటుంబంలో అన్నని తమ్ముడిని ప్రేమించలేని వాళ్ళు దేవుడు అంటాడు, అవసరం లేదు నాకు సంబంధం లేదు, నాకు మీరెవరో కూడా నాకు తెలియదు. ప్రభువా అని పిలిచినా కూడా మీరెవరో నాకు తెలియదే, నేను మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదే. ఇదే దేవుడు చెప్పే మాట. మరలా చెప్తా ఉన్నాను, రక్షణ మనకి చెప్పాలి అందరూ అవసరము లేదు. మరి మీరు మాట్లాడట్లేదు కదా. అవసరమైతే మీరు చెప్తారు, అవసరం లేదు కాబట్టి చెప్పట్లేదు కదా. ఏమండి, ఇప్పుడు చంద్రబాబు గారు మన అందరికీ కూడా ప్రతి నెల 20,000 నేను ఇస్తానండి అంటే ఎవరికి కావాలో చెప్పండి అంటే టక్కమని చేతులు ఎత్తా, నాకు రక్షణ నాకు కావాలని మొదలు నోట్లోంచి మాట కూడా రావట్లా. డబ్బులంటే నోట్లోంచి మాట వస్తుంది, అన్నీ వస్తాయి. అదే చెప్తున్నాను, భూ సంబంధమైన వెతికినంత వరకు మన జీవితాలు అంతే మన జీవితాలు. లోక సంబంధమైనవి, భూ సంబంధమైనవి వెతికినంత వరకు మన జీవితాలు అంతే. రక్షణ అంటే ఒకరికి మాట రాదు. 20,000 చంద్రని ఇచ్చేస్తారంటే నాకు కావాలండి, అప్లికేషన్ త్వరగా పెట్టేద్దండి. ఎప్పుడు పెట్టమంటారు? ఇచ్చే 20,000 కన్నా నీ ఆత్మ చాలా విలువైనది. నువ్వు మరణిస్తే శరీరం మట్టిలోకి వెళ్ళిపోతుందేమో, కానీ నీ ఆత్మ మాత్రం పరలోక రాజ్యం వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు. స్తోత్రం చెప్పండి. చివరిసారిగా మీరు అన్నదానికి ఇందాక వివరణ అన్నాను కదా, మత్తయి సువార్త ఇది చెప్పేసి ఇంక నేను ముగించేస్తాను. 3వ అధ్యాయం 16వ వచనం చదువుతాం. 3వ అధ్యాయం 16వ వచనం.
యేసు ప్రభు వారు బాప్టిజం పొందుకున్న వెంటనే బయటకు వచ్చాడు, నీళ్ళలోంచి ఒడ్డుకు వచ్చాడు. ఇదిగో ఆకాశము, స్తోత్రం చెప్పండి. బాప్టిజం పొందిన తర్వాత వచ్చే మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటో తెలుసా? ఆకాశపు నిధులు నీ కొరకు తెరవబడతాయి అని స్తోత్రం చెప్పాలా. రెండోది, స్తోత్రం చెప్పండి. దేవుని ఆత్మ పావురము వలె యేసు బాప్టిజం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మని నువ్వు పొందుకుంటావు తిరిగి లేకుండా. స్తోత్రం చెప్పండి. ఎక్కడన్నా రాసుందా? యేసు ప్రభు బాప్టిజం తీసుకోగానే అప్పుల పాలైపోయాడని రాసుందా? యేసు ప్రభు బాప్టిజం తీసుకోగానే కష్టాల్లోకి పోయాడని రాసుందా? యేసు ప్రభు బాప్టిజం తీసుకోగానే తన కుటుంబం యేసు ప్రభుని వెలేసేసిందని రాసుందా? యేసు ప్రభు బాప్టిజం తీసుకోగానే అమ్మ బాబాయ్ ప్రపంచంలో ఎవ్వడికి లేని కష్టాలు యేసు ప్రభుకి వచ్చేసాయని రాసుందా? యేసు ప్రభు బాప్టిజం తీసుకోగానే జ్వరము, జలుబు, దగ్గు, శరీర వ్యాధులు, రోగాలు వచ్చేసాయని రాసుందా? ఏమని రాసుంది? బాప్టిజము తీసుకోగానే దేవుని ఆత్మ తోడుగా వచ్చిందని రాసుంది. స్తోత్రం చెప్పండి. నువ్వు పోరాడాలంటే నువ్వు ఒక్కడివి పోరాడలేకపోతున్నావు. రక్షణ ఎప్పుడైతే పొందుకున్నావో దేవుని ఆత్మతో నువ్వు పోరాడగలవని రాసుంది. స్తోత్రం చెప్పాలా. కష్టం వస్తుంది, బాధ వస్తుంది, ఇబ్బంది వస్తుంది, రోగం వస్తుంది, దరిద్రం వస్తుంది అని రాయలే. అక్కడ ఏం రాశాడు? దేవుని ఆత్మను పొందుకుంటావయ్యా నువ్వు, దేవుని ఆత్మతో వెళ్తావయ్యా నువ్వు, దేవుని ఆత్మతో నీ కుటుంబము నింపబడుతుందయ్యా అని చెప్పాడు దేవుడు. స్తోత్రం చెప్పాలా. రక్షణ గురించి మరలా చెప్తున్నాను, ఆలస్యము చేయొద్దు. ఎవరైనా కష్టాల్లో ఉంటే, బాధల్లో ఉంటే పెట్టడం నేర్పించండి. మనం నేర్చుకుని మన బిడ్డలకి పెట్టడం నేర్పించాలి. రేపొద్దున మనకు కూడా వాళ్ళు పెట్టరు. రేయ్, నీకు ఈరోజు క్యారేజ్లోని చికెన్ పెట్టాను, 4 ముక్కలు వేసాను, ఒక్క ముక్క కూడా పెట్టావా? మొత్తం ఒక్క మెతుకుతో సహా మొత్తం నువ్వే తినాలా. అది కాదు చెప్పడం. రేపు పొద్దున్న 4 ముక్కలు అలా ఆవిడ వండితే నీకు ఒక ముక్క కూడా ఎట్టడాడు. ఎగిరేసేసి సారేసేసి కలిపేసుకొని తినే అంటాడాడు. ఎందుకమ్మా ఏరా నాకు మొక్క వేయలేదు ఎట్రా, చికెన్ వేసావు కదా, చికెన్ చేశారు కదా అంటే, నువ్వే కదా 4 ముక్కలు నన్నే తినేమన్నావు, నేను మా ఆవిడ తినేస్తున్నావు 4 ముక్కలు, నీకు లేవే ఇంకా. ఎలా నీకు బుద్ధి ఎక్కడదరా? తల్లిదండ్రులు నువ్వు చూసుకోవద్దా? ఆ మాత్రం బుద్ధి లేదండి. నువ్వు నేర్పించిందే అది, ఎవడో నేర్పించలేదు మన పిల్లలకి, మనమే నేర్పిస్తున్నాం. ఆడికి పెట్టకో, ఆడికి ఇవ్వకో, నువ్వే తిను, నువ్వే దాచుకో, నీ దగ్గర ఉంచుకో, ఎవ్వడికి పెట్టకో, బాబాయ్తో మాట్లాడుకో, పిన్నితో మాట్లాడుకో, వాళ్ళకి మనకి పడదు, వాళ్ళకి మనకి గొడవలు, వాళ్ళ పిల్లలతో నువ్వు తిరక్కో. నీ కుటుంబ సభ్యులనే నువ్వు దూరం చేస్తూ ఉంటే ఆడు అలాగే పెరుగుతాడు. రేపు పొద్దున్న నిన్ను కూడా వదిలేస్తాడు, తిరిగేలేదాడు, నిన్ను కూడా వదిలేస్తాడు. పిల్లలకు మనం ఏం నేర్పించాలో ఇప్పటి నుంచి ఆలోచించుకొని మనం చెప్పాలా. ఏ మాట చెప్తున్నావు? రే బాబాయ్తో మాట్లాడకాడు, మంచోడు కాదు, నువ్వు మంచిదానివా? ఒకడితో నువ్వు మాట్లాడొద్దని చెప్పేది మంచి మాట, చెడ్డ మాట? మరి బాబాయ్ మంచోడు కాదని నువ్వు చెప్తున్నప్పుడు అలా మాట్లాడొద్దని చెప్పడం మంచా చెడా? అప్పుడు మనం మంచోళమా కాదా? అప్పుడు ఆ కొడుకు అనాలా, బాబాయ్ కంటే నువ్వే చెడ్డోడ్లాగా ఉన్నావు, బాబాయ్ కంటే నువ్వే చెడ్డదానిలాగా ఉన్నావు. బాబాయ్ నయ్యమమ్మా, ఇంకా నీ గురించి మంచి చెప్తా ఉంటే నువ్వేమో బాబాయ్ గురించి చెడు చెప్తావు అన్నావు. నిజం చెప్తా ఉన్నాను. మనం మారాలి. ఇప్పటికీ మనం మారకపోతే, ఇప్పటికీ మన ఆలోచన విధానం, మన మాట తీరు, ప్రవర్తన ఏది మారకపోతే చెప్తున్నాను, మనం మందిరానికి వచ్చేది, దేవునిలో ఉండేది, వాక్యాన్ని తెలుసుకునేది పరలోకం వెళ్ళడానికి మాత్రమే. ఆ పరలోకము వెళ్ళే అర్హత కోల్పోతే దాన్ని మరలా దేవుడు తిరిగి తీసుకురాడు. దేవుడు 2 రాకడ వచ్చినప్పుడు కథం అయిపోతుంది అంతే. ఇంకా అక్కడితో చాప్టర్ క్లోజ్ అయిపోతుంది. నువ్వు ఎన్ని అడిగినా సరే ఇంక నీకు అవకాశం ఉండదు. ఒక్క అవకాశం ఇవ్వు ప్రభా, ఒక్క అవకాశం ఇవ్వు ప్రభా అంటే దేవుడు అంటాడు అవకాశాలు లేవు అంటాడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి. ఏం నిర్ణయం తీసుకుందాం? చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఏం తీసుకుందాం? ఒక తీర్మానం. మనం మాట్లాడమండి, ఇంకా మనం ఇంతే, ఇంకా మనం మాట్లాడం, మన జీవితాల్లో మార్పులు రావు. ఇంకా ఒక తీర్మానం మాత్రం తీసుకోండి, నరకానికి వెళ్ళాలి అని తీర్మానం తీసుకోండి. తీసుకుంటారా? అస్సలు బాబాయ్ నరకమా బాబాయ్, నరకానికే? మరి ఏం తీర్మానం తీసుకుందాం?
రక్షణ పొందుకోలేని వారు రక్షణ పొందుకోవాలని తీర్మానం తీసుకోవాలా. రక్షణ పొందుకున్న వారు దేవునికి మాదిరిగా జీవించాలని తీర్మానం తీసుకోవాలా. ఆ కులము ఈ కులము పట్టింపులు ఇంకా ఉన్నాయంటే దేవుడు అంటాడు అవసరం లేదు నాయన అంటాడు. ప్రార్థన చేసుకుందాం అందరూ తల్ల వంచుకున్నట్లయితే, ప్రతి ఒక్కరు తల్ల వంచుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా.